వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా హనుమాన్ సాయిబాబా దేవాలయ 18వ వార్షికోత్సవ వేడుకలు. ఉత్సవాలకు హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నక్కగూడెంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ప్రజలు కట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు చేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగిందని స్పష్టం. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన పొంగూరు నారాయణ. నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులు తనకు ఉండాలని అభ్యర్థన. భద్రాద్రి రాముణ్ణి దర్శించుకున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థ ప్రసాదాలను అందించిన అర్చక స్వాములు. ఇక డీటెయిల్స్ చూస్తే చేగుంట మండలం కర్నంపల్లి గ్రామంలోని నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ దేవాలయం షిరిడి సాయిబాబా దేవాలయం 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కావడంతో ఆయనకు పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన హనుమాన్ దేవాలయం షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. చండీ హోమంలో పాల్గొన్నటువంటి ఆయన అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ కమిటీ సభ్యులతోటి కలిసి ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ కొండలరెడ్డి, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే ఆంజనేయం మహావీరం బ్రహ్మావృతం శివాత్మరం श्रवणाय कुर्महे सबे कामान् कामकामाय సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలు కట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు చేసే విధంగా ఓ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. గతంలో మహిళలందరికీ డ్వాక్రా పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాము. అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు ఎలా నడిపించాలో అని అందరం కూర్చుని ఓ నిర్ణయం తీసుకుని అభివృద్ధిని ఈ విధంగా ప్రణాళిక నడిపిస్తున్నామని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీరికి అసలు డ్యామే కట్టడం రాదని, నాగార్జున సాగర్ డ్యాం కూడా సరిగా లేదు అంటూ ఇక్కడ కాదు మరో దగ్గర కట్టాలి అంటూ సలహాలు సూచనలు ఇచ్చారన్నారు. 70 సంవత్సరాలైనా కానీ నాగార్జున సాగర్ ఇంకా డ్యాము చెక్కు చెదరలేదని అన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం డ్యాము 3 సంవత్సరాల్లోనే కుంగిపోయిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలని అమలు చేస్తుందన్నారు. 6 గ్యారెంటీలలో భాగంగా ఉచితంగా 200 యూనిట్ల వరకు గృహలక్ష్మి అందించడం కూడా జరుగుతుందన్నారు. ఆ పథకం మరో 2 రోజుల్లోనే ప్రారంభం కాబోతోందన్నారు. అదేవిధంగా 500 రూపాయలకు మాత్రమే గ్యాస్ ని అందించడం జరుగుతుందని కూడా తెలియజేశారు. జై ఉత్తమ్ సార్. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసాము. రాజు ఆరోగ్యశ్రీ కార్డు చెప్పు. జై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి.
उत्तम कुमार गाరికి కోమటి రెడ్డి గారికి భట్టి విక్రమ గారికి లోపలికి పోతే ఓం గారు 150 స్పీడ్ ఎన్నికలో ఉంటుంది. ఓం మినిస్టర్ ఓం గారు ఎన్నికలో ఉంటుంది. ప్రగతి భవన్కి వెళ్ళి ఇవాళ మా ప్రగతి భవన్ లో పొద్దున బట్టల దగ్గరికి పోతే అప్పటికే పొద్దున 8 గంటలకి 10,000 మంది ఉన్నారు అక్కడ ప్రజాభవన్ అంటే ఓం మినిస్టర్ మీరు పట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే ఆర్ఎంబీ మంత్రి నేను తెలుసు కదా అసలు నెల్లూరు సిటీ 4వ డివిజన్లోని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం 118 సీట్లు ఖరారు చేయడం జరిగిందని, అందులో సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగిందని తెలిపారు. నెల్లూరు సిటీ ప్రజలు ఆశీస్సులు నాకు ఉండాలని ఆయన మీడియా ముఖంగా తెలియజేస్తున్నానని కోరారు. ఎవరెక్కడో కూడా ఇంతవరకు తెలీదు. అసలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారా అలాంటి ఇంకొని మారుస్తారు. ప్రతి దగ్గర డిస్కషన్ ఏంటంటే పెట్టారు ఇతను మారుస్తారంట. తెలుగుదేశం అలా కాదు, పెడితే చక్కగా మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా ఇచ్చారు. ఎవరిని మార్చేది ఉండదు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ ప్రజలందరినీ నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఏవైతే ఆగిపోయినా ఈ దరిద్రపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా నారాయణ సార్ అవన్నీ కూడా సాధించేదానికి కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ 4-5 డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ విని వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నారు సారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మన పొంగూరు నారాయణ గారికి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో భద్రాద్రి రాముని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విష్ణుదేవ్ సాయి దర్శించుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులను దేవస్థానం ఈవో మరియు అర్చక స్వాములు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అర్చక స్వాములు ముఖ్యమంత్రి వర్యులకు వారి కట్టం కట్టినటువంటి అనంతరం బలిపీఠం వద్ద ప్రత్యేక పూజలను కూడా చేశారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తయారీ అమ్మవారిని ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అర్చక స్వాములు స్వామివారి విశిష్టతను కూడా తెలిపి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలను అందించినటువంటి అనంతరం ఈవో రమాదేవి స్వామివారి పట్టు వస్త్రాలను శ్రీ సీతారామచంద్ర స్వామివారి జ్ఞాపికను అందించారు. దేవదేవ్యాః అనంత భోగో అస్తు. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. రాగద్వారే అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఓం నిర్మిళాయ నమః. ఓం శ్రీ గోదాదేవ్యే నమః.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తోగూడెంలో గల మినీ మేడారం జాతరలో కాటన్ బ్యాగులు ప్రపంచ పర్యావరణ సంస్థ పంపిణీ చేశారు. ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బరిగల భూపేష్, మణుగూరు పట్టణ అధ్యక్షులు జక్కుల సైదాబాబు నాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన మణుగూరు మండలం తోగూడెం పంచాయతీ పరిధిలోని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతి, మణుగూరు పట్టణ అధ్యక్షులు జక్కుల సైదాబాబు కాటన్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే గిరిజన దేవతల మేడారం జాతర ఎంతో ప్రసిద్ధి చెందిందని, ప్లాస్టిక్ కవర్లు వద్దు కాటన్ బ్యాగులే ముద్దు అని ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ హరి ఇప్పనపల్లి అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో మేడారం జాతరకు 1,00,000 కాటన్ బ్యాగులను కేంద్ర రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క గార్ల చేత వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షులు బరిగల భూపేష్, భద్రాచలం పట్టణ అధ్యక్షులు పలకల ధర్మారావు, గుడి పూజారి పర్షిక రాజమ్మ, గుడి చైర్మన్ కె వీరయ్య, సర్పంచ్ బగ్గం రజిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య, సెకినం కూనవరం, బగ్గం రాజు, వైస్ చైర్మన్ తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఓకే ఈరోజు ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మన గ్లోబల్ చైర్పర్సన్ హరి ఇప్పనపల్లి ఆధ్వర్యంలో డాక్టర్ సిహెచ్ భద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ సంస్థ మన మణుగూరు ప్రెసిడెంట్ జక్కుల సైదాబాబు గారి ఆధ్వర్యంలో తోగూడెం సర్పంచ్ గారు బగ్గం రజిత గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము వారి ఆదేశాల మేరకు సమ్మక్క సారలమ్మ జాతరకి అంటే సేటు నో ప్లాస్టిక్ అనే ఒక నినాదంతో ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ నివారణకై మేము ఎంత కృషి చేస్తున్నాం. దానికి సంబంధించి మేము 1,00,000 బ్యాగులు మేడారం జాతరకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఏ తోగూడెంలో గాన పెద్ద మినీ మేడారం మనకి సమ్మక్క సారలమ్మ దేవాలయం 100 బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలుగా మాకు ఎంతో ఆదరణ ఇచ్చిన మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఎటువంటి ఇబ్బందులు లేవని, తన సొంత ఇబ్బందుల వల్ల ఆరోగ్యం సరిలేనందున దానివల్లనే రాజీనామా చేస్తున్నానని మీడియా ముఖంగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలకు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు. కూడా చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను. భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా, అంటే వయసు మీద పడతా ఉంది, ఆరోగ్యం సరిగా లేదు, రాజకీయాలు నిర్వహించుకోవాలా అనేది భవిష్యత్తులో నాకు అన్ని పార్టీల్లో చాలామంది ముఖ్యులు నా ఫేవర్ రాస్తున్నారు. ఈరోజు వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు, బీజేపీ నేతలు, కమ్యూనిస్ట్ పార్టీ కానీ చాలామంది నాకు అభిమానించే వ్యక్తులు ఉన్నారు, రాజకీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఏ పార్టీలో అయితే గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి పోవాలని నిర్ణయించుకున్నాను. అది త్వరలో కూడా పార్టీలో పోవాలనుకుంటే నేను చెప్తాను. లేదు రాజకీయాల నుంచి నిర్మించుకోవాలన్నా కానీ మీకు త్వరలో నేను చెప్తానని మెదడు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో నాకు గౌరవించిన శాసనసభ్యులు ప్రసన్న కుమార్కి, అదేవిధంగా సోదరు నాయకులందరికీ కూడా విజయనగర పరిస్థితుల్లో పోతుండగా ఒక రకంగా బాధగా ఉంది, కానీ మన్నించవలసిన కోర్టు సమస్య. అంబర్పేట గోల్నగర్ డివిజన్ డిమార్ట్ పక్కన ఉన్నటువంటి అగ్రా స్వీట్ హౌస్ లోని బొద్దింకలు కలకలం రేపింది. రాత్రి సమోసాలు, కచోరీలు తీసుకువెళ్లిన కస్టమర్ మానస రేఖ
సాయి ప్రసాద్ సమోసాలు కచోరీలు తినటంతో వాంతులు విరోచనాలు బారిన పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకుని ఉదయం ఆగ్రా స్వీట్ హౌస్ లోకి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడటంతో ప్రతి తినుబండారంలో కూడా బొద్దింకలు కనిపించడంతో 95 న్యూస్ అంబర్పేట ప్రతినిధిని సంప్రదించారు. తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వగా 95 న్యూస్ ప్రతినిధితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రా స్వీట్ హౌస్ కి చేరుకుని లోపల చూడగానే అందులో బొద్దింకలు కనిపించడంతో ఆ షాప్ కు తాళాలు వేశారు. పై అధికారులు సెలవులో ఉండటంతో రేపు ఉదయం ఈ షాప్ ను సీజ్ చేస్తామని వారు తెలియజేశారు. डब्बे में कितने साथ दे रहा हूँ इसमें झुंगरा अरे इन्हीं రోజులు అయితే చేశారు అది కలర్ చూడు ఏ కలర్ వచ్చింది జిలపరులు ఉన్నాయి చూడాలి పడ్డది చూడు ఒకటి గౌస్ ఆడ ఉంది చూడు జిలపరు అది లైట్ బిట్ ఇగో झुंगरा ఇగో జిలపరు చీకల జిలపరు देखो झुंगुर देखो उसमें मरे हुए झुंगुर कितने हैं उसमें अंदर देखो कस्टमर को पैसे लेकर खिला रहे लोग देखते नहीं बचे लोग देखो ये देखो कब का है ये कितने दिन पुराना है ये स्टॉक कब का नहीं है कल का कटिंग है कटिंग तुम दुकान में जा रहे थे बोला तुम విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఉన్నటువంటి మండలం వారి కాలనీలోని యాచర్ల అప్పలనాయుడు ఇంటిలో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు వివాహ శుభకార్యానికి వెళ్లడంతో ఈ భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 8 లక్షల నగదు 13 తులాల బంగారం పోయినట్లుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు సేకరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని అతిరుద్ర యాగ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు శివపార్వతులను దర్శించుకుని వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు. తదనంతరం డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ లక్షెట్టిపేటలోని ఇంత పెద్ద యాగం చేయటం ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులని, ఈ యాగానికి ముఖ్య కారకులైనటువంటి భరద్వాజ్ అయ్యగారికి అభినందనలు తెలియజేశారు. వేద పండితులతోటి ఇక్కడ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొన్నదని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా ఉండాలని ఆ శివపార్వతులను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, కౌన్సిలర్ చింతా సువర్ణ, ఉత్తూరి రవీందర్, యాగం ట్రస్ట్ మెంబర్స్ చెట్లు రమేష్, నలుమాస్ శ్రీనివాస్ మరియు అనేక మంది భక్తులు కూడా పాల్గొన్నారు. మంచిర్యాల స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్సాగర్
అయ్యవారి చూడండి ఒకసారి. మన మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు సతీమణి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారికి స్వాగతం సుస్వాగతం. వారు మన అతిరుద్ర మహాయాగ దేవతా ఉత్సవ విగ్రహాలను దర్శనం చేసుకుంటారు. కుబేరశ్చ ధనం దదాతు, సర్వా దేవతా అమృతం దదాతు, సర్వదేవతా బ్రాహ్మణం ప్రసాదాతు, శత్రుక్షయం మృత్యోర్జయమశ్నుతే. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర భవానీ శంకర స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన రాజద్వారే రాజముఖే సర్వకార్య విజయ పరాపదశరం యే బ్రహ్మ సంసిద్ధా గచ్చా. ఈ అతిరుద్ర పొట్టకూటి కోసం దుబాయ్కి వెళ్లి అక్కడి ఏజెంట్ మోసానికి బలై రష్యా ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రమాదంలో చిక్కుకున్న నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సోఫియాన్ కుటుంబానికి అండగా ఉంటామని, సోఫియాన్ సొంత ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హజీఖాన్పేటలోని మహమ్మద్ సోఫియాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోటి మాట్లాడారు. అధైర్యపడొద్దని, సోఫియాన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు మరియు పుర కౌన్సిలర్ ఎండి సలీం, కౌన్సిలర్ సరిత, సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సదాశివారెడ్డి, మహమ్మద్ కురేషి, సతీష్ గౌడ్, యూసఫ్, తాజ్, అజీం, మడకి, బోయ, శరణప్ప తదితరులు పాల్గొన్నారు. జాన్కు ధోకా అది ఎంత తొందరగా వెళ్ళుకుంటే అంత మంచిదని చెప్తుండ్రు. మొత్తం 6 వెళ్ళింది. ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళు గుజరాత్ అయినా చనిపోయాడు. ఇలా ఆర్మీలో పోయినాక చనిపోయిందా? ఆర్మీలో అయినాక డ్యూటీలో చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రైవేట్ వీసా ఏజెంట్ వాళ్ళ వివరాలు ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయి, డీటెయిల్స్ 7 ఉన్నాయి. ఆ వీసా ఎవరి ద్వారా పోయిండు? ఏ ఏజెన్సీ ద్వారా పోయిండు? ఆ ఏజెన్సీ వివరాలు కూడా ఇవ్వండి. హైదరాబాద్ ఉంటారు కదా కాంటాక్ట్. అడ్రస్ లేదు. डिटेल्स है इवंडी मैं जाके मैं आपको ये करूंगी. अब अभी कुछ नंबर से फोन करता नहीं तो नहीं हमारा उसका IMO ID से फोन IMO ID से कभी भी फोन करता. अभी तो नहीं कर रहा 15 दिन तक फोन कर. अभी लास्ट कल से चालू है. कल कराया थोड़ा फोन. अभी कल करा फोन. हाँ कल करा. अभी वो इंटरनेट है तो करता नहीं कभी. अभी हमारे पास रहता है. कहाँ पर है? रशिया में कुछ बोला. वॉर चल रहा है ना, बॉर्डर पे है. 60 किलोमीटर 600 किलोमीटर पे 60 किलोमीटर. अच्छा एक बार वो नहीं एक बार डिटेल्स देके वो पूरा दे दीजिए. कौन से नंबर से फोन आता वो भी एक अगर है तो डिटेल्स वो भी देखेंगे. लोकेशन कुछ ट्रेस हुआ तो पूरा डिटेल्स तो अपन भेजना गवर्नमेंट को. भेज के देखिए. मैं बात करूँ जाते नहीं जाते ही बात करूँ. मैं CM साहब से जाते मैं मिल के बात करूँगी. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన అగ్రికల్చర్ కస్టమర్ కు సంబంధించి రైతు బీమా 20 క్లెయిములు చేసినట్లుగా సమాచారం అందింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం అగ్రికల్చర్ కస్టమర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గౌరేటి శ్రీశైలం రైతు బీమా కింద 20 నకిలీ క్లెయిమ్లతోటి LIC మొత్తాన్ని 1 కోటి రూపాయలకి 130 నకిలీ పట్టాదారులకు అనగా రైతు బంధు పథకం యొక్క హక్కుదారులు కాని వారికి రైతు బంధు పథకాన్ని దుర్వినియోగం చేసి నిధులను 2019
నుండి ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. అయితే జి శ్రీశైలం మరియు ఇతరులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని బాధితులు అభ్యర్థించారు. ఫిర్యాదు మేరకు కొందుర్గు పోలీస్ స్టేషన్ సిఆర్ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సిపి ఆదేశాల మేరకు సైబరాబాద్ కేసును తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు సమయంలో ఈఓడబ్ల్యూ బృందం నిందితుడిని 25/2/2004 తేదీన పట్టుకున్నారు. కొందూరుకు దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు. దాదాపు ఈ డబ్బుతో 1,62 lakhs తోని అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందూరుకు దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని. దెన్ ఇంకొక దగ్గర 183 square yards వచ్చి కడతాలు విలేజ్ కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినామంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్లో ఐ వాంట్ టు బికమ్ ఎ ల్యాండ్ లార్డ్ కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం ల్యాండ్ కొనాలని చెప్పేసి ఈ మిచీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ, తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము మన రైతు బంధు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్. డ్రగ్ కన్సంప్షన్ ఇట్స్ అడిక్ట్స్ టు డ్రగ్ కన్సంప్షన్ ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్. ఇట్స్ కన్సంప్షన్ ఇస్ ది రీజన్. ఆ రూమ్లో ప్రైవేట్ రూమ్లో తీసుకొని సిన్స్ హీ హ్యాస్ అన్ యాక్సెస్ ఇన్ దట్ రూమ్ రెగ్యులర్గా వచ్చి అక్కడ చేసేది. ఎస్, ప్రీవియస్లీ జరిగినాయి కాబట్టి దిస్ టైమ్ యూ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. ఎన్ని రోజులు అని ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఈ దిస్ టైమ్ అయితే చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా హనుమాన్ సాయిబాబా దేవాలయ 18వ వార్షికోత్సవ వేడుకలు. ఉత్సవాలకు హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నక్కగూడెంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ప్రజలు కట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు చేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగిందని స్పష్టం. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన పొంగూరు నారాయణ. నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులు తనకు ఉండాలని అభ్యర్థన. భద్రాద్రి రాముణ్ణి దర్శించుకున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థ ప్రసాదాలను అందించిన అర్చక స్వాములు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.